కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీ జీవితం వింతగా ఉందా, రోతగా ఉందా, ఇట్స్ అప్ టు యూ. రోజుకో కొత్త పుస్తకం చదవాలి. నేను 4-5 పుస్తకాలు ఒకటేసారి చదువుతుంటాను. 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ. నేను రోజుకో ఊరికి ఉండేవాడిని. ఎంతమందితో మాట్లాడలేదు. అంతా బ్రేక్ ద రొటీన్. నాకు అది అలవాటైపోయింది, నరనరాలు ఎక్కిపోయింది బ్రేక్ ద రొటీన్ అన్నది. మాట్లాడిన వాడితో మాట్లాడకూడదు, విన్నవాడితో మళ్ళీ వినకూడదు, చదివిన పుస్తకం మళ్ళీ చదవకూడదు, వేరే పుస్తకాలు చదవాలి. ఒకసారి భగవద్గీత చదివాం కదా, వేరే పుస్తకాలు చదువుతాం. భగవద్గీత ఒకసారి చదివితే అంత తెలిసిపోయింది మనకి. ఇక వేరే పుస్తకం చదువుతాం. కఠోపనిషత్తు చదువుతాం, మాండూక్యోపనిషత్తు చదువుదాం, బ్రహ్మసూత్రాలు చదువుదాం, బైబిల్ చదువుదాం, ఖురాన్ చదువుదాం, టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువుదాం, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువుదాం. ఈ విధంగా ఎప్పుడు వేరేది చేద్దాం. ఒక కొత్త ఊరికి వెళ్దాం, తిరుపతికి వెళ్దాం, తిరుపతి ఒక పక్క ఊరికి వెళ్దాం, ఆ పక్క ఊరి యొక్క ఇంకో పక్క ఊరికి వెళ్దాం. రోజుకో కొత్త చొక్కా వేసుకుందాం. వీలు ఉన్నప్పుడల్లా. వీలు ఉన్నప్పుడు అది వేరే మాట కదా. వీలు ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు కొత్త చొక్కా? ఈ లాక్డౌన్ పీరియడ్లో 3 సినిమాలు చూస్తున్నాను రోజుకి. ఒక హిందీ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక ఇంగ్లీష్ సినిమా. ఇన్ని సినిమాలు ఎప్పుడు నేను వరుసగా చూడలేదు. నెల రోజు చూస్తున్నాను. బ్రేక్ ద రొటీన్. మళ్ళీ ఇలాంటి టైం దొరుకుతుందో దొరకదో, ఇప్పుడే చూసేసేయాలని. ఎప్పుడు ఏ పరిస్థితి వల్ల మనకి ఏది కొత్తగా చేయడానికి వీలుంటుందో ఆ పరిస్థితిని ఆ కొత్తగా చేయడం కోసం వినియోగించుకోవాలి. గుర్తుంచుకోవాలి, కొత్త ఒక వింత, పాత ఒక రోత.